స్వీట్ పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. టు మై ఛానల్. ఈరోజైతే మనం స్వీట్ పునుగులు ఎలా చేసుకోవాలో మన వీడియోలో ఫుల్ వీడియో చూద్దాం. ఓకేనా? ఈ బెల్లం నీళ్ళండి కరగబెట్టుకోవాలి. బెల్లము కరగబెట్టుకొని వంట సోడా వంట సోడా ఒక స్పూన్ వేసుకోండి. మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ బెల్లం వాటర్, బెల్లం నీళ్ళు కలుపుకోవాలి. ఇలా వడల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి బాగా. ఎలక బుడ్లు ఏంటివి వేయకూడదు, ఎలక బుడ్లు వేయకూడదు, కొబ్బరి వేయకూడదు, ఏంటివి వేయకూడదు. వడలు ఎలా చేస్తామో అలా వేసుకోవాలి స్వీట్ పునుగులు అంటే. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. కంపల్సరీ వంట సోడా మాత్రం వేసుకోవాలి. అది లేకపోతే వడలు బాగుండవు. గోధుమపిండితో ఇలా ఏమేమి చేస్తారు చెప్పండి? అంటే ఏం చేస్తారంటే వడలు, చపాతీ పూరి చేస్తారు. మళ్ళీ ఇది దోశ పోస్తారు గోధుమపిండితో. నేను ఈరోజు తీపి వడలు, అదే స్వీట్ పునుగులు చేస్తున్నా గోధుమపిండితో. గోధుమపిండితో చేస్తే చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చాలా ఎలక బుడ్లు అయితే వేయకూడదండి. ఎలక బుడ్లు వేయకూడదు, కొబ్బరి వేయకూడదు. ఇలా కలిపి పెట్టుకొని రోజుసేపు నాననివ్వాలి. ఆ లోపల మనము స్టవ్ మీద ఆయిల్ వేసుకుండాలండి. ఇలా వేయాలి. దాంట్లోకి మనం ఇలా ఖచ్చితంగా మనం పెట్టుకున్నాం ఆయిల్ వేసుకోవడానికి. ఇప్పుడు పెనుము కాగినాక ఆయిల్ వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి. నూనె ఎక్కువ కాగనివ్వకూడదు. నూనె మనం గులాబ్ జాములకి ఎలా కాగబెట్టుకుంటామో అలా కాగబెట్టుకోవాలి. అలా కొంచెం హీట్ అయితే చాలు. కొంచెం హీట్ అయితే మనం వేసుకోవాలి. వీళ్ళకి చాలా ఇష్టం స్వీట్ పునుగులు అంటే, చాలా ఇష్టం. గోధుమపిండి వేసినవి చాలా బాగుంటాయి. బ్రెడ్ లాగా ఉంటాయి ఇలా తింటే. ఇంకా చల్లగా అయినాక తినాలి, బాగుంటాయి. ఇలా ట్రై చేయండి, బాగుంటాయి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అనేది మన వీడియో కింద. ఇప్పుడు కాగిందా లేదా? ఇంకా కాగలేదు. హీట్ అయిందా లేదు చూడడానికి. ఇప్పుడు మనం వేసుకున్నాం. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. వడలు ఎలా వేసుకుంటాము చిన్నగా వేసుకోవాలి. పునుగులు ఎలా వేసుకుంటామో అలా. ఇలా వేసుకొని చిన్న మంట మీద ఇలా వేసుకోవాలి. చిన్న మంట పెట్టుకోవాలి నూనె కాగినాక. పెద్ద మంట పెట్టుకోద్దాను ఫ్రెండ్స్, ఎందుకంటే లోపల పిండి ఉంటుంది. పైన ఎర్రగా ఆగుతాయి, లోపల పిండి ఉంటుంది. అందుకని చిన్న మంట పెట్టుకోండి. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ చెప్పలేదు అనుకుంటారు కదా, అందుకని చిన్న మంట పెట్టుకోవాలి. మనం గులాబ్ జాములు ఎలా చేసుకుంటాము, చిన్న మంట పెట్టుకొని అలా చేసుకోవాలి అంతే. చూడండి, మనము గోధుమపిండి ఎంత తీసుకుంటామో అర్ధ కిలో తీసుకుంటే అర్ధ కిలో బెల్లం వేయాలి కంపల్సరీ. కాల్ కేజీ తీసుకుంటే 1/4 కేజీ వేయాల. కేజీ తీసుకుంటే కేజీ వేయాల. సరి వేసుకోవాలి. ఎందుకంటే తీగ ఉండాలి కదా. స్వీట్ పునుగులు అంటే తీయగా ఉండాలి, బాగా తీయగా ఉంటేనే ఇవి బాగుంటాయి. మనం గోధుమపిండి ఎంత తీసుకుంటామో బెల్లం అంతే తీసుకోవాలండి. తీసుకొని కరిగించుకోవాలి. అది అంటే మనము పక్కనైనా కరిగించుకోవచ్చు, గ్యాస్ మీద పెట్టైనా కరిగించుకోవచ్చు. ఊరినే కరిగించుకోవాలి. బెల్లం కరిగించుకొని వడగట్టుకొని మళ్ళీ గోధుమపిండిలోకి పోసుకోవాలి. అది చల్లగా అయినాక అంటే కాలేదు పోయిట్లేండి ఎవరు. చల్లగా అయినాక మనం కలుపుకోవాలి.
ఇలా ఉండాలి. ఇలా చిన్న మంట మీద ఇలా చిన్న మంట పెట్టుకోవాలి. చూడండి, చిన్న మంట ఇలా పెట్టుకొని ఇలా చేసుకోవాలి. లేకపోతే లోపల పిండి పిండి ఉంటుంది. మళ్ళీ ఏంటి పిండి పిండి ఉండ ఏం బారాలేదు అనుకోవద్దండి. చిన్న మంట పెట్టాలి. ఇవి వేసినాక చిన్న మంట పెట్టాలి. చిన్న మంట పెట్టి ఇలా మనము వేపుకోవాలి. చూడండి, ఇలా చాలా బాగుంటాయండి. తినాలంటే ఇంకా తినాలనిపిస్తుంది. చల్లారినాకైతే ఇంకా సూపర్గా ఉంటాయి తినేకి. మన టీవీ చూసుకుంటా టైంపాస్గా ఇలా ఏంటి ఇంట్లో లేనప్పుడు ఇలా చేసుకొని తింటే అప్పుడప్పుడు మనకి ఏంటి ఉండవు కదా ఇంట్లో. ఇలా మనం చేసుకొని తింటే చాలా బాగుంటాయి. మేము చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఏరే ఆంటీ చేస్తుండే ఇవి వడలు మేము కొనుక్కుంటే అప్పుడు నాకు తెలిసింది చాలా బాగుండే. మళ్ళీ మా అమ్మ నేర్పించింది నాకు. అమ్మ చిన్నప్పుడు ఒక అమ్మ వడలు వేస్తాను కదా మన ఇంటి పక్కన, అవి చేయమా అంటే మా అమ్మ చేసింది ఇవి. అప్పుడు చేసింటే నేను నేర్చుకున్నాను. నేను చేస్తున్నా ఈరోజు నేను చేసి మీకు చూపిస్తున్నాను. మీరు చేసి మీ పిల్లలకు చూపించండి. చీటి పునుగులు ఎలా ఉన్నాయి చూడండి. ఎమ్మి ఎమ్మి వావ్, సూపర్గా ఉన్నాయి కదా. ఇప్పుడు దీనిని మనము దీంట్లోకి తీసుకున్నాము. చూడండి ఎలా ఉన్నాయి మా స్వీట్ పునుగులు. చూడండి మా స్వీట్ పునుగులు రెడీ. ఎలా ఉన్నాయో చెప్తా. చూడండి, ఇక్కడ చూపి మన వాళ్ళకి. చూడండి ఎంత బాగున్నాయో. బ్రెడ్ చూడండి. ఏం లేదు, ఇలా ఉంటాయి. టేస్ట్ చూపుతున్నా. సూపర్గా ఉన్నాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగున్నాయి. బాయ్. Thank you for watching. Bye friends. Like and subscribe.